హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చి మటన్ దమ్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం దమ్ము తీసుకొని ఇలాగా కట్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇది ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఇప్పుడు పాన్లో ఒక 100 గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి. ఇలాగా 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకొని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న దమ్ముని వేసుకోవాలి. ఇలాగా వేసుకొని మీడియంలో ఉంచుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది మనం స్లిమ్లో పెట్టుకోనన్నా ఫ్రై చేసుకోవచ్చు, మీడియంలోనే హైలో మాత్రం పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి మనం మీడియంలోనే పెట్టి ఉడికించుకుందాం. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మీడియంలో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. మీ రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల దాకా ఇలానే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలానే ఇప్పుడు వాటర్ అనేది మొత్తం ఇలా బాగా ఫ్రై అయిపోతుంది. వాటర్ అసలు కనపడదు ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను కారం ఇక్కడ. తర్వాత గరం మసాలా పొడి 1 స్పూను. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియంలోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఇలానే బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకొని మనం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది మటన్ దమ్ ఫ్రై. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.